హాయ్ అండి. జై శ్రీరామ్ అందరికీ. ముందుగా నా యూట్యూబ్ వ్యూయర్స్ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఆ అన్యోన్య దంపతుల ఆశీర్వాదంతో మనమందరం సుఖ సంతోషాలతో ఎప్పుడూ ఆనందాలతో నవ్వులతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నేను ఎలా చేసుకున్నారు నవమి వేడుకలు? ఊరు వాడ కూడా శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనే నినాదాలతోనే సాగిందండి ఈరోజు మొత్తం కూడా. ఎక్కడ పడితే అక్కడ చాలా బాగా చేసుకున్నారు. చలువ పందిళ్ళు వేశారు, వాకిట్లో ముగ్గులు పెట్టారు. నిజంగా చాలా బాగున్నాయండి గుళ్ళులన్నీ కూడా. అవి నాకు వీడియోలు తీయడం కుదరలేదు, కానీ ఎక్కడికక్కడ జరిగే ఉంటాయి. రాములవారి కోవెల లేని ఊరు ఉండదు నాకు తెలిసి. అందుచేత ప్రతి ఊర్లోని కోవెల ఉంటుంది. ఆ కోవెల్లో ప్రతి నవమికి ఇలా ఒక సంబరంలా జరుగుతుందండి పెళ్ళి. నిజంగా చాలా బాగుంది. సరే, మా ఇంట్లో అయితే నేనైతే ఇలా పూజ చేసుకున్నాను స్వామివారికి. అయితే నాదొక చిన్న మనవి అండి. నిజంగా తప్పుగా ట్రోల్ చేయొద్దు, తప్పుగా కామెంట్ కూడా చేయొద్దు. ఏం చెప్పదలుచుకున్నానంటే, యూట్యూబ్ ఓపెన్ చేస్తే పాపం అండి ఈ అలేఖ్య చిట్టి పికిల్స్ అనే ముగ్గురు ఆడపిల్లల్ని బాగా ఘోరంగా ట్రోల్ చేసి వాళ్ళు ఎవరినో ఏదో అన్నారని, ఏదో చేశారని చాలా తప్పుగా మాట్లాడుతున్నారు మనము కూడా. సో ప్లీజ్ అండి, ఆలోచించండి మనము కూడా. అంటే వాళ్ళు తప్పు చేయలేదని నేను చెప్పట్లేదు, కానీ ఆడపిల్లలు కదండి, కొంచెం ఎక్కువ వద్దు. ఇప్పటికే వాళ్ళు వీధిన పడ్డారు, ఇంకా వీధిన పడేటట్టు చెయ్యొద్దు. సో ప్లీజ్ జాలి చూపించండి అంతే, ఏమొద్దు. వాళ్ళ మీద జాలి చూపించి వాళ్ళ ఏమైతే అన్నారో వాళ్ళ బుద్ధి వాళ్ళ దగ్గరే ఉంటుందండి. అది మట్టుకి మీరు కొంచెం ఆలోచించాలి. ఎందుకంటే మనందరిది సనాతన ధర్మం, ఒకటే కులం ఒకటే మతం, అందరూ ఒక మనవాళ్ళే. పక్క వాళ్ళు మనవాళ్ళే, బయట వాళ్ళు మనవాళ్ళే, అందరూ మనమని అనుకుంటాము. అలాంటి మన దేశంలోనే ఒక ఆడపిల్లకి ఇచ్చే గౌరవం మనం ఇవ్వకపోతే అది మన దేశం గర్వించదగ్గదైతే కాదు. సో ప్లీజ్ ప్లీజ్ అండి, నిజంగా చాలా ప్లీజ్ అని అడుగుతున్నాను నేను. ఆ అమ్మాయిని ట్రోల్ చేయడం ఆపేయండి. పైన ఉన్నారు కదా దేవుడు, ఆయన చూసుకుంటాడు ప్రతిదీని. సబ్స్క్రైబ్.